ఈరోజు ధర్నా చౌక్లో ఏదైతే ధర్నా చౌక్లో ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. చాలా పెద్ద ఎత్తున చేశారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో మోసపోయాం, అందుకని ఆయన ఫామ్ హౌస్లో కూర్చోబెట్టాం. ఈ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ఒక భగవద్గీత లాంటిది మేనిఫెస్టో అంటూ కూడా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భాలు చూసాం. ఆ భగవద్గీత లాంటి మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి విలీనం చేస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాటిచ్చినటువంటి సందర్భాలు. అదేవిధంగా 2 పిఆర్సీలు, అదేవిధంగా ఏదైతే వీళ్ళకి యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి, ఎందుకంటే వీళ్ళ సమస్యల్ని ఎవరికైనా చెప్పుకోవడానికి ఒక యూనియన్ అంటూ గత ప్రభుత్వం లేకుండా చేసింది, ఇప్పుడు యూనియన్ ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూశారు కదండి, మొత్తం అన్ని డిమాండ్లన్నీ కూడా దాదాపు 11 డిమాండ్లు ఉన్నాయి. ఈ 11 డిమాండ్లని ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆర్టీసీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించడంలో ఆర్టీసీ కూడా ప్రథమ స్థానంలో ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఈరోజు సిద్ధించిందంటే ఆర్టీసీ ముఖ్య భాగం వహించింది. ఆ రోజు కనీసం ఒక బస్సు చక్రం కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. సో అటువంటి పరిస్థితిలో వీళ్ళు నిస్సహాయులు ఈరోజు ఈ ధర్నా చౌకని ఆశ్రయించడం జరిగింది. వీళ్ళు డిమాండ్స్ విందాం. ఇక్కడ అందరూ కూడా లేడీస్, మహిళలు, ఏదైతే మహాలక్ష్మి పథకం మీరే పెట్టారు, మహిళలకు ఆర్టీసీ ఫ్రీ అని ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎక్కడికే తెలుసు. సో వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఏంటో మీరు ఇప్పుడు వినండి. దయచేసి వాళ్ళు తగు న్యాయం చేయండి. దయచేసి ప్లీజ్ మేడం చెప్పండి, ఏంటి అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, గత ప్రభుత్వం అప్పుడు కూడా మేము కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం మా ప్రాబ్లమ్స్ గురించి. ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పి ఆయనను కోరినాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు డ్యూటీ అవర్స్ పెంచడం జరిగింది. అదొక ప్రాబ్లం ఉంది. మళ్ళీ లేడీస్ 12 గంటలు చేస్తున్నారమ్మా డ్యూటీ. 12 గంటలు ఏంది, 13 అవుతుంది, 14 కూడా అవుతుంది. నైట్ 10. ఇప్పుడు మధ్యాహ్నము, ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ ఎక్కినామంటే 3 అవుతుంది, 4 అవుతుంది. బస్సు ఫెయిల్ అయినా కూడా ఏమైనా కూడా మొత్తం షెడ్యూల్ ట్రిప్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటే కంపల్సరీగా చేయాలి. కిలోమీటర్లు కూడా పెరిగినాయి, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా విస్తరణ ఎక్కువ పెరిగింది. సో అదొకటి ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చినారు. ఏమనంటే, మేము ప్రభుత్వంలోకి వస్తే మీకు అందరినీ మేము చూసుకుంటాము, మా కుటుంబం సభ్యుల్లాగా చూసుకుంటాము, విలీనం చేస్తాము, మీకు యూనియన్లను తీసుకొస్తాము, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీకు అండగా నిలబడతాం అన్నారు. కానీ ఇంతవరకు కొన్ని చేసారు, కానీ ఏవైతే మాకు కావాల్సినవి ఉన్నాయో అవి ఇంతవరకు ప్రధానమైన డిమాండ్లు మాత్రం మాకు రాలేదు. సో దానికోసం మేము అందరం ఇక్కడ ఏకీకృతమై ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు. అది సంతోషం, మాకు కూడా మంచిగానే ఉంది. మేము కూడా ఎంతో కష్టపడుతున్నాం, ఓపికగా ఇస్తున్నాం. అయినా కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. అది కూడా కొంచెం ఇబ్బందులు అంటే బస్సులు సంఖ్య కొంచెం తగ్గిపోవడం వల్ల ఒకటి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అవర్స్ ఎక్కువ అయిపోయినాయి, పబ్లిక్ ఎక్కువ, బస్సులు తిప్పడం తక్కువ అయిపోయింది, జనాలు చాలా బస్సు కెపాసిటీ కంటే ఎక్కువ ట్రిపుల్ 80% ఎక్కుతున్నారు. 2 బస్సులలో ఎక్కాల్సిన పబ్లిక్ ఒకటే బస్సులో ఎక్కుతున్నారు. అలా మాకు చాలా సఫర్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకు టికెట్స్ ఇష్యూలో ఎక్కువ జనాలు ఉన్నప్పుడల్లా ఏమైతుందంటే, మేము 0 టికెట్స్ ఇచ్చుకుంటే ఒకేసారి క్యాష్ వస్తాడు. అతను కూడా మేము కన్ఫ్యూజ్ అయిపోయి అతను కూడా పొరపాటులో 0 టికెట్ ఇచ్చేసరికి చెకింగ్ వాళ్ళు వచ్చేసి మాకు మీరు కలెక్టరేట్ చేసుకున్నారని చెప్పి దానివల్ల కూడా కేసు చేసి సస్పెండ్ అయ్యి రిమూవ్ కూడా చేసిన వాళ్ళు ఎంతో మంది కండక్టర్లు రోడ్ల మీద కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ జీవితం మీ ఉద్యోగం కత్తి మీద సావాలంటిది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, అట్లా ఉన్నది ప్రస్తుతం పరిస్థితి. సో ఇవన్నిటి పరిష్కారం కోసమని మేము అందరం ఇక్కడికి సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నాము, మా సమస్యలను పరిష్కరించాలా, మా ఆర్టీసీ వాళ్ళని అందరినీ ఆదుకోవాలా, ఇంకో అధికార వేధింపుల నుంచి కూడా మమ్మల్ని కొంచెం కాపాడాలా, యూనియన్స్ కావాలా. ఉంటుంది అధికారుల వేధింపులు అంటే ఎట్లా అంటే, వాళ్ళది ఏం లేదు, ఇక మొత్తం డ్యూటీ చేయాలా, ఏదన్నా ఇబ్బంది ఉండని. లేడీస్ అయినా సరే సెకండ్ షిఫ్ట్ వేస్తారు, వేస్తే ఇప్పుడు నైట్ 12 అయింది 10 అయిందంటే నువ్వు ఎందుకు వెళ్ళినామా, నువ్వు మొత్తం డ్యూటీ చేసుకొని రావాలా, మాకు సంబంధం లేదు, మీ వాళ్ళని ఎవరైనా పిలిపించుకోండి, పికప్ చేసుకోండి, మాకు సంబంధం లేదు, కిలోమీటర్స్ ఎంత ఉన్నాయో మొత్తం చేయాలా, మాకు సంబంధం లేదని ఇట్లా ఇదొక రకం. ఇంకోటి ఏంటంటే క్యాష్ కలెక్షన్ కూడా తీసుకురావాలా, మహాలక్ష్మి కలెక్షన్ తీసుకురావాలా, కలెక్షన్ వేధింపులు కూడా ఉన్నాయి అధికారుల నుంచి. సో ఇవన్నీ కొంచెం మీ దృష్టికి తీసుకురావాలా. ఇంకోటి మాకైతే ప్రధాన డిమాండ్ ఏంటంటే, మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం చేయాలా, అది మాకు చాలా. ఎందుకంటే ప్రభుత్వం విలీనము, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది మాది ఇప్పటి కోరిక కాదు. దీనికోసం ఎంతో మంది కార్మికులు తన ప్రాణాల త్యాగం కూడా చేసినారు. వాళ్ళ కుటుంబాలను కూడా ఇంతవరకు ఆదుకున్న నాదుడు లేడు. సో వాళ్ళు ఎట్లా ఉన్నారో కూడా చూసిన వాళ్ళు లేరు. సో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మాకు యూనియన్లు కావాలా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మమ్మల్ని అందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తేనే కానీ మా ఈ యొక్క సమస్యలకు పరిష్కారం దొరకదని మేము కోరుకుంటున్నాం. అంతే అండి, మేము ఏం కోరుకోవట్లేదు. దయచేసి ప్రభుత్వం వాళ్ళకు దిగి రాలేదు, మీ కోరికలు తీర్చలేదు, నెక్స్ట్ ఏంటమ్మా మన పరిస్థితి?
చేస్తాం బస్ కా పయ్యా, బస్ కా పయ్యా నై చలేగా, నై చలేగా. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జోహార్ జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ ఆర్టీసీ అమరవీరులకు. ఇంకా ఈ రోజు ఈ ఒక్క ధర్నాతోనే కాదు, ఇంకా ముందు ముందు కూడా మేము ఎలాంటి కార్యక్రమాలైనా కానీ చేపట్టడానికి రెడీగా ఉన్నాము. ఇది ప్రారంభం మాత్రమే. రేపు ఇంకా మేము ఆలోచనలో ఉన్నాము. మా అన్నలు ఎట్లా చెప్తే, జేఏసీ నాయకులు ఎట్లా చెప్తే మేము నడుచుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. సో మరి మీరు కష్టపడుతున్నారు, మీకు ఒక వాయిస్ వినిపించడానికి యూనియన్ కూడా లేదు. ఆ యూనియన్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు మా కోరిక కూడా అదే. మమ్మల్ని విలీనం చేయాలా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా, మాకు ట్రేడ్ యూనియన్స్ రావాలా. అప్పుడే కానీ ప్రైవేటు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సు ప్రైవేట్ వచ్చింది. అవి మా ఆర్టీసీ డ్రైవర్లకు వాళ్ళు ఇస్తే ఎంత మంచిగా నడిపించుకుంటారండి, ఎంత కష్టపడుతున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్ అంతా ప్రైవేట్. అది ప్రైవేట్ ప్రభుత్వం తీసుకొని ఆర్టీసీకి ఇస్తే అడిగేవారు లేరు, యూనియన్లు లేవు. దానికి వాళ్ళు ఎట్లా నచ్చితే ఎట్లా చెల్లామని అయితే అదే నడుస్తుంది. వాళ్ళు చెప్పిందే నడుస్తుంది, వాళ్ళు చెప్పిందే చేయాల్సి వస్తుంది. మాకు ఇప్పుడు యూనియన్లు ఉండే నలుగురు ముంగట ఉండి నడిపించేటోళ్ళు ఉంటే వాళ్ళు అడుగుతారు, వాళ్ళ వెనుక మేము ఉంటాము. వాళ్ళు లేనందుకు ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే చేయాల్సి వస్తుంది, అంతే. ఏం లేదు. మెయిన్ మాది ఏంటంటే రిక్రూట్మెంట్, మాది మెయిన్ యూనియన్లు ఫస్ట్ ఖచ్చితంగా యూనియన్లు రావాలి. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇవ్వాలి సార్. ఖచ్చితంగా ఇవ్వాలి. 2021 నుంచి పిఆర్సీ రావాలి. రాలేదు సార్, రాలేదు. రేవంత్ రెడ్డి సార్ మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని, యూనియన్లు కంపల్సరీ మాకు ఇవ్వాలి. మహాలక్ష్మికి సంబంధించి దానికి సంబంధించి ఇప్పుడు మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు, కానీ కెపాసిటీ కంటే ఎక్కువ ఉంటున్నారు. సో దాంట్లో గొడవలు కూడా అవుతున్నాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సో వాళ్ళకి టికెట్లు కొట్టినా కొట్టలేదేమో అని కొన్ని కన్ఫ్యూజన్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల ఉద్యోగాలు పోతున్నాయి. సో ఇలాగా ఈ మధ్య చాలా మంది ఇబ్బంది పడే సందర్భాలు చాలా మంది అయినారు సార్, రిమూవ్ అయినారు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ బాధను తట్టుకోలేక సస్పెండ్ అయిపోయి, రిమూవ్ అయిపోయి, ఇంత కష్టపడి చిన్న విషయానికి కూడా మమ్మల్ని ఒక దొంగల్లాగా చూసుకొని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మనస్తాపానికి గురైపోయి వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరిగినాయి. సో మేము రేవంత్ రెడ్డి సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నాము, దయచేసి మా కష్టాన్ని గుర్తించుకొని అవును ఉద్యోగ భద్రత గెలిపించుకున్నారు. బాగానే ఉందమ్మా. ఏదైతే ఈ రోజున ఒకసారి మేడం మీరు వినండి, గెలిపించుకున్నారు అన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ సంబంధించి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని అదొక్కటే కోరిక. రేవంత్ సార్ వస్తే మాకు ప్రభుత్వంలో విలీనం చేసిన గట్టి ఒప్పందంతో మేము గెలిపించుకున్నాం. ఆర్టీసీ వాళ్ళంతా ఓట్లేసి గెలిపించుకున్నాం. ప్రతి బస్సులో తన గురించి తనకు వేయండి, కేసీఆర్ని గెలిపించుకో, కేసీఆర్ వేసే ఓడిపోతాం అనే బతుకులు ఉండవు. రేవంత్ రెడ్డి వస్తే మన ఆర్టీసీ వాళ్ళకి బాగుంటుందని మేము ప్రతి ఒక్క ప్యాసింజర్కు ఒక ఆయుధం, ఒక యుద్ధం లాగా చేసినాం. చేసాం మేము ప్రతి ఎక్కిన ప్యాసింజర్కు. ఎందుకంటే మేము మా బతుకులు చాలా మంది చనిపోయారు కాబట్టి ఈ విధంగా తనన్న మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేశాడని ఆశతోని రేవంత్ సార్ని గెలిపించుకున్నాం. మా కోరికను నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చేస్తాడనే నమ్మకం ఉంది మాకు, ఇప్పటికీ ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి చేస్తాడనే నమ్మకం ఉంది. అందుకని మా ఈ బాధ అంతా తనకు తెలియాలని ఈ రూపకంగా ధర్నా చేస్తున్నాం. మీ ఆర్టీసీ సంబంధించిన ఎండీలేమో ఆర్టీసీ నష్టాల్లో ఉంది అంటారు, మరి పొన్నం ప్రభాకర్ గారేమో లాభాలు నడుస్తుందని చెప్తారు. ఎలా దీన్ని ఎలా బేరీ చేయొచ్చు? నష్టాల్లో ఉందా, లాభాలు ఉందా ఆర్టీసీ? వాళ్ళు చెప్పే విధంగా అయితే లాభాలు ఉందని పేపర్కి ఇస్తారు. మాకు ఏమైనా పిఆర్సీలు ఏమన్నప్పుడు మాత్రం నష్టాలలో ఉంది అని చెప్తారు. మాకు ఇవ్వమన్నప్పుడు మాత్రమే నష్టాలు మాకు వచ్చే కాడికి నష్టాలలో ఉంది అని అంటారు. మిగతా బస్సులు, ప్రైవేట్ బస్సులు తేవడానికి కానీ, ఎలక్ట్రిక్ బస్సులు తేవడానికి కానీ లాభాలు ఉంది ఆర్టీసీ. ప్రతి పండగ వచ్చినప్పుడు కూడా లాభాలలో ఉందని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు. మళ్ళీ మాకు పిఆర్సీ ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు. ఇట్లా పిఆర్సీ లేక, జీతాలు లేక, పిల్లల చదువులు లేక చాలా మంది చనిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి. మాకు యూనియన్స్ కావాలి, మెయిన్ యూనియన్స్ కావాలి, ప్రభుత్వంలో విలీనం కావాలి. ఈ 2 ప్రధానమైన డిమాండ్స్. దేనికైనా సిద్ధం. అప్పుడు 50 రోజులు చేసినాం, ఇప్పుడు 100 రోజులు చేస్తాం. 100 రోజులు చేస్తాం. పోనీ ఏమైతే అది అవుతుంది. ఇప్పుడు ఇంకా ఏదైనా అది అవుతుంది. సో మొత్తానికైతే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఈరోజు చూశారు కదా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించాయి. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ విషయంలో
ప్రభుత్వాలు కూడా ఇలాగే ఒక రకమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం మారినా కూడా వాళ్ళకైతే న్యాయం జరగట్లేదు. వాళ్ళ డిమాండ్ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించాలి. అదేవిధంగా విలీనం చేయాలి. ముఖ్యంగా వాళ్ళ పిఆర్సీలు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంసారాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలు చాలామంది కొంత తట్టుకుని ఇక్కడ రోడ్డు మీదకి వచ్చారు. తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు పాపం. సో వాళ్ళ గురించి మనం బాధపడాలి. ఈ ప్రభుత్వం ఎన్నుకున్నందుకైనా బస్సులో తిరిగిన ప్యాసింజర్లకు కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ఓటేయమని చెప్పారంటే వాళ్ళు మీకు ఒక రకంగా చాలా సహాయం చేశారు. మీరు రోజు సీఎం సీట్లో కూర్చోడానికి వీళ్ళు కూడా ఒక రకమైన కారణమని వాళ్ళు చెప్తా ఉన్నారు. దయచేసి ఆలోచించి వాళ్ళకి చిన్న కోరికలు తీర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా యోఈ టీవీ నుంచి కూడా మేము కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.